పరంగా ఈ పిలుపును ఇచ్చినాయి కాబట్టి ఇలా 100% అన్ని వర్గాలపై నిజమే కదా. తెలంగాణలో బీసీలకు ఇన్నాళ్ళుగా అన్యాయం జరిగింది. ఈ అన్యాయం సరిచేయాల్సిన బాధ్యత ఉందనే ఫీలింగ్ బలంగా ఉంది. సార్, ఈ బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతుందన్న ఒక చర్చ కూడా అన్ని పార్టీల మద్దతు ఇచ్చినాయి, అన్ని సంఘాల మద్దతు ఇచ్చినాయి. ఎవరికి వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకం అనే దానికంటే కూడా మా ఓట్లతో మా ప్రజలతో చెలగాట మాడే ప్రయత్నం చేయకండి. డ్రామా కంపెనీ నడవవిగా ఇవాళ అన్ని పార్టీలు కూడా 85% అణగారిన వర్గాలకు తెలంగాణ నిలయమని చెప్తుంది కాబట్టి ఇప్పటికే అనేక రకాల సామాజిక ఉద్యమాలకు నిలవు తెలంగాణ కాబట్టి ఈ తెలంగాణలో మా ఆత్మగౌరవంతో చెలగాట మాడే ప్రయత్నం చేయదు కాబట్టి ఇలా డెడికేటెడ్ కమిషన్ వేసి ఇలా ఆనాడు 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో తమిళనాడులో ఎట్లయితే ప్రాపర్ స్టాటిస్టిక్స్ సేకరించి ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు ఇవాళ సుప్రీంకోర్టు కన్విన్స్ చేయగలిగి 9th షెడ్యూల్లో పెట్టుకోగలిగిందో అదే పద్ధతిలో ఈ తెలంగాణలో కూడా పెట్టుకోవాల్సిన అక్కర ఉన్నది. దేశం మొత్తంలో మీకు తెలుసు రిజర్వేషన్లు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ట్రైబల్స్కి 90% రిజర్వేషన్ ఉంటుంది, 80% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు ఇలా 50% మించి కూడా అమలవుతున్నాయి. ఇక్కడ కూడా తమిళనాడు తరహాలో తెలంగాణ అణగారిన వర్గాల ప్రజలకు అవునా కాదా లెక్కలు తీసి అమలు చేసిన బాధ్యత అన్ని పార్టీల మీద నేను భావిస్తాను. రెండవది ఇలా రోజు రోజుకి బీసీల ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంది. ఇలా ఈ డబ్బు ప్రపంచంలో ఇవాళ ప్రలోభాల ప్రపంచంలో ఇవాళ ఆ వర్గాల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఆ వర్గాలు వెనుకబడేటువంటి ప్రమాదం ఉంది. అంతో ఇంతో రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే ఇవాళ సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీలుగా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలుగా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి ఇంత చేసినప్పటికి కూడా ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ కాలేదు. ఇలా ఆవేదన దుఃఖం బీసీ ప్రజలలో ఉంది. వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి డ్రామాలు ఆడకుండా డ్రామా కంపెనీలకు నడపకుండా నిక్కచ్చిగా చిత్తశుద్ధితో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి వాళ్ళ బీసీ ప్రజలు కోరుతుందో అది అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయో అది ఆచరణలో అమలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ మీదనే ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. బీజేపీ సహకరించట్లేదు, అందుకే రావట్లేదు అనే దాన్ని అందుకని నేను అంటున్నా ఇట్లాంటి పరస్పర ఆరోపణలు పక్కన పెట్టి చిత్తశుద్ధితో నిజాయితీతో చేయండి. నేను చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పినా నేను ఇవాళ స్టాటిస్టిక్స్ తీయాల్సింది స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ కాదు. స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీల జనాభా లెక్కలు తీస్తే అది యాక్సెప్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి డెడికేటెడ్ కమిషన్ వేసి దానికి 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో దానికి టైం ఇచ్చి ఒక పద్ధతి ప్రకారంగా తమిళనాడులో ఏం జరిగిందో దాని ప్రకారం చేయాలి తప్ప బీహార్లో జరిగింది అది కొట్టుడు పోయింది, మహారాష్ట్రలో జరిగింది కొట్టుడు పోయింది, అది కాదు కదా. నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నం తమిళనాడులో జరిగింది, ఇక్కడ కూడా జరగాల్సిన వాళ్ళు ఒకటే అంటున్నారు మీరు సుప్రీంకోర్టుకు వచ్చేటప్పుడు హైకోర్టుకు వచ్చేటప్పుడు ప్రాపర్ రండి, లేకపోతే సాధ్యమే ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని స్టాటిస్టిక్స్ తీసుకురామని చెప్తున్నారు. ఎక్కడైనా చెప్పండి. ఇవాళ బీసీల కులగణన చేస్తున్నప్పుడు బీసీల జనాభా 42% అని చెప్పి లెక్కలు బయటకు వచ్చినప్పుడు మొత్తం అగ్గి మండింది తప్పని చెప్పి వచ్చేస్తుంది. అంతకుముందు ఒకసారి కేసీఆర్ కూడా ఒక సమగ్ర కుటుంబ సర్వే అని చేసింది. ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే జరుగుతాయండి. ఇది బ్లఫ్ కాకపోతే ఇది మోసం కాకపోతే ఇంకేమైతే చెప్పండి. అందుకని ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే పేరు చెప్పిన ఇవాళ ఈ మేము భూసాని వెంకటేశ్వర్తో ఇది డ్రామా లెక్క ఉంది తప్ప నిజాయితీతో కూడిన పద్ధతి కాదు. నేను ఒకటే కోరుతున్నా దీనికి మరొకసారి ఈ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్స్ ఈ 3 నెలలకు కమిటీ వేసి లెక్కలు పెట్టి డ్రామా చేయకుండా తమిళనాడు తరాలు 21 మంది మాజీ ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు ప్రతి కుటుంబాన్ని ఇలా సర్వే చేసి ఇలా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా తమిళనాడులో మా పరిస్థితి ఇట్లా ఉంది, మా రాష్ట్రానికి అనుగుణంగా మేము రిజర్వేషన్లు ఇవ్వదలుచుకున్నాం, మీరు అభ్యంతరం పెట్టకండి అని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చి 9th షెడ్యూల్లో పెట్టించి ఇవాళ సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎండాక్ చేసే అట్లా చేసుకోవాలి తప్ప ఇవాళ ఇట్లా మీద
వాళ్ళ ఓట్ల కోసం అప్పటి వరకు కూడా ఆపితే బాగుంటుందా? ఇవాళ తక్షణమే 42% ఇవ్వాలని కోరుతున్నాం. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరుతాం. ఇట్లా సాధ్యమవుతుంది సార్? 42% మీరు సాధ్యం కాదంటూ ఉన్నారు, ఎన్నికలు నిర్వహించాలంటున్నారు. ఇట్లా ఇవాళ పార్టీల పరంగా ఏ పార్టీకి ఆ పార్టీ 42% రిజర్వేషన్ ఇచ్చుకొని నువ్వు చెప్పేదేంటి? అలాంటి ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ఉన్నదే బీసీలు, గ్రామాలలో ఉన్నదే బీసీలు. నువ్వు ఇయ్యకముందే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులుగా ఎంపీటీసీలుగా అనేక మంది అనగాహన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు కొత్తగా ప్రవేశించాల్సింది ఏం లేదు. నేను ఒకటే కోరుతున్నా, ఒకటి 42% రిజర్వేషన్ల కోసం నిజాయితీగా ఏముందో బయటపెట్టే ప్రయత్నం చేయండి, కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. 119 ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు మద్దతుగా 119 మంది ఎమ్మెల్యేలతో పోదాంపా ప్రధానమంత్రి గారు కలవడానికి, అడుగుదాంపా. తీసుకోండి, తప్పకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా వెనుకబడిన వర్గాలకు అంతో ఇంతో అధికారాన్ని ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు, కేంద్రంలో ఉన్న మంత్రివర్గంలో 27 మంది మంత్రులు మొట్టమొదటిసారిగా ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇదంతా పక్కకు పెడితే స్వయంగా మా ప్రధానమంత్రి గారే ఇలా ఒక ఓబీసీ సంబంధం అయినప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ఎల్బీ స్టేడియంకి వచ్చి ప్రజల సమక్షంలో చెప్పండి, ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం అత్యంత బాధాకరమైంది, మీరు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి, మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. స్వయంగా ఇలా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. పార్టీ పరంగా ఇస్తే ఇబ్బందులు తలెత్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఒకవైపు బీసీని మీరు నిలబెట్టిన అవతల పార్టీలు ఓసీని నిలబెట్టే ఛాన్సెస్ ఉంటుంది కదా. వాళ్ళతో కాంపిటీట్ చేయటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఎన్నికలలో ఇవాళ సర్పంచ్ నిలబడాలంటే 5 లక్షలు 50 లక్షల రూపాయలు, 5 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు పెట్టాలి. ఒక ఎంపీటీసీ నిలబడాలంటే ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంటే తప్ప, వాళ్ళకు సేఫ్ గార్డ్స్ ఉంటే తప్ప వాళ్ళు ఇట్లాంటి డబ్బుల ప్రలోభాల మద్యం ఎన్నికలో తట్టుకునే ప్రసక్తి లేదు. కాబట్టి డెఫినెట్గా ముందస్తుగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అనేది కూడా చెప్పారు. మీరు చెప్పింది నిజమైంది. ఇప్పుడు మేము ఉత్తగానే గాలి మాటలు మాట్లాడలేదు. నేను 25 సంవత్సరాలుగా అనుభవం ఉన్నవాడిగా, చట్టసభలో పనిచేసిన వాడిగా, రాజ్యాంగం అంటే ఏందో ఎరిగిన వాడిగా, ఇతర రాష్ట్రాల్లో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూసిన వాడిగా చెప్పినాను. ఇవన్నీ నడవాలి. ఎందుకంటే ఒకవేళ కనుక నిజంగా వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ నోటిఫికేషన్ కూడా వచ్చి ఎన్నిక జరిగినది, మహారాష్ట్రలో ఏం జరిగిందో అది జరుగుతుంది. అందువల్ల నేను ఒకటే, బీసీ ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం ఏ పార్టీ కూడా చేయొద్దు. ఇవాళ వాళ్ళు చైతన్యవంతమైన వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇలా సంపూర్ణంగా ఐక్యతతో చాలా కాన్షియస్గా ఉన్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇది ఇట్లా కాదు అని చెప్తా ఉన్నప్పుడు ఎందుకు డ్రామా చేయాలి? సుప్రీంకోర్టు ఏమో పాత రిజర్వేషన్ల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోమని ఎప్పటివరకైతే రాజ్యాంగానికి లోబడి మీరు ఎన్నికలు నిర్వహించారు, అప్పటి వరకు ఇప్పుడున్న చట్ట ప్రకారం చెల్లెదని పార్లమెంటేషన్లో ఈ బీసీ బిల్లు ఆమోదించాలని మనం వేరే లేవనైతే ఛాన్స్ ఉందా? సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. ఓకే, సందర్భం తప్పకుండా చేస్తాం. ఓకే సార్, చలో రైట్.